వరదరాజిరెడ్డి గారి దరిద్రపు ఆలోచనలకు మరొక అవకాశం ఇది. ఈ భూమి దరిద్రపు ఆలోచనలు, పదవీ వ్యామోహం ఎక్కువై, ఆశ ఎక్కువై, వీడు అబద్ధాలు చెప్పేదానికి సిద్ధమైనాడు. భ్రష్టు పట్టిపోయినాడు. భ్రష్టు పట్టడంలో కూడా ఆయన వయసుకు ఆయన స్థాయికి తగిన పని చేయడంలే. ధర్నా అంట. మళ్ళా దేనికి ధర్నా అంటే, ఈ భూమిని నేను స్వాహా చేసినా అని చెప్పి ఫ్లెక్సీ చేసినాడు. ఈ భూమిని రాచమల్లి యొక్క భూదాహానికి పరాకాష్ట అని చెప్పి స్వాహా అని చెప్పి చేసినాడు. ఈ భూమి గురించి ప్రశ్న అడుగుతూ ఉన్నా. ఈ భూమిని ఒక్కసారి, ఈ భూమి అంతా కూడా కెమెరా మీరు తిప్పండి. ఎక్కడైనా ఈ భూమి స్వాహా చేసిన దాఖలాలు ఉన్నాయి, మీరు చూడండి. అంటే ఈ భూమికి కంచె వేయడం కానీ, స్వాధీనములోకి తీసుకోవడం కానీ, ఈ భూమిని సదును చేయడం కానీ, ఫ్లాట్లుగా విడగొట్టడం కానీ, నెంబర్ రాయి పాతడం కానీ, విక్రయించడం కానీ, భూమికి సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించడం కానీ, ఒక్కటి ఏదైనా సరే దీనికి ఉందేమో చెప్పండి. మీరు కెమెరా తిప్పండి. రాళ్ళు, రప్పలు, కంప, ఎగుడు దిగుడు, ఇది ఇట్నే ఉందని ప్రజలు అనుకుంటే పొరపాటు. ఇట్లా లేదు, ఇట్లా నేను చేపించిన. దీనికంటే ముందుండే అవతారం ఏంటంటే కన్నా, విపరీతమైనటువంటి కంప చెట్లు నా వెనకాల ఉన్నాయి చూడు, ఇంతకు 10 ఇంతలు విపరీతమైన కంప చెట్లు, విపరీతమైన నీళ్ళు నిలువ, పందుల సంసారం, పందుల పెంపకం, పాములు తిరగడం, దోమలు, అపరిశుభ్రమైన వాతావరణం. ఇక ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు లెట్రిన్కు రావడం, బహిర్భూమి. ఈ పరిస్థితుల్లో నుంచి ఈ ప్రజలను కొంచెం కాపాడేదానికి ముఖ్యంగా నా ఉద్దేశం, స్కూల్ ఉంది. స్కూల్ పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు. స్కూలు పిల్లలకు అసౌకర్యము, అనారోగ్యం కాకుండా ఉండడానికి ఆ స్కూల్కి వచ్చే పిల్లలు అంటే ఇట్నే వస్తారు. చేనేత వాళ్ళు దొరసానపల్లి గ్రామానికి సంబంధించి దీంట్లో నుంచి రావాలా, ఈ కంప చెట్టల్లో నుంచి, ఈ లెట్టిల్లో నుంచి, మలమూత్రంలో నుంచి రావాలి. ఆ పరిస్థితి పిల్లలకు ఉండకూడదు. వర్షం వస్తే నీళ్లు మోకాలలో ఉంటాయి, పిల్లలకి ఇబ్బంది. ఆ పరిస్థితి పెద్దలకు కానీ పిల్లలకు కానీ ఉండకూడదని చెప్పి కొన్ని సంవత్సరాలుగా, ఈరోజు కాదు కొన్ని సంవత్సరాలుగా, సంవత్సరానికి 2 సార్లు నేనే కంప కొట్టేపిస్తాను నా సొంత లెక్కతో. కొట్టేసినప్పుడల్లా 40,000, 30,000, 50,000 అవుతుంది ఒక్కొక్కసారి. కంప కొట్టేసి కొంత శుభ్రం చేసి పెడతాను. నా ఉద్దేశం, ఆ కంప కొట్టేస్తే కన్నా, ఆ నీళ్లు లేకుండా చేస్తే కన్నా దోమలు ఉండవు, పాములు ఉండవు, కొంచెం మేలుగా ఉంటుంది. అన్నిటికీ మించి లెట్రిన్కు రారు ప్రజలు. కంప చోటు ఉంటే లెట్రిన్కి వస్తారు. ఇది ప్రతిసారి చేస్తాను నేను. ఈసారి ఇంగారంతా పిల్లల కోసం అని చెప్పి, ఈ ప్రజల కోసమని ఈ భూమినంతా కూడా సంబంధం లేదు వదిలేసినాం. ఇది చెన్నకేశవ స్వామి దేవాలయానికి సంబంధించిన భూమి. చెన్నకేశవ స్వామి దేవాలయానికి సంబంధించిన ఈవోకు పలుమార్లు అర్జీ పెట్టినా, ఈ భూమినంతా కూడా మీరు కంచెబాతి మీ ఆధీనంలో తీసుకొని పరిశుభ్రమైన వాతావరణంలో మీరు పెట్టండి. మీరు గాలికి వదిలేస్తారు, ఆస్తులు మాత్రం మీవి, కోట్ల రూపాయలు విలువ చేయాలంటారు. కానీ ఆ కోట్ల విలువ చేసే ఆస్తి మీది, కానీ దాని ద్వారా జబ్బులు సంక్రమించేది ప్రజలకు అసౌకర్యం. కాబట్టి మీ ఆస్తిని మీరు భద్రపరచుకోండి, మీ ఆస్తిని శుభ్రంగా పెట్టుకోండి, ప్రజలకు అనారోగ్యం చేయొద్దు అని చెప్పి చాలాసార్లు వాళ్ళకు చెప్పినా. నా సొంత లెక్క పెట్టి 2,90,000 పెట్టి పిల్లల కోసం అని చెప్పి, ప్రజల కోసం అని సౌకర్యం చేసినాం. ఇది ఖచ్చితంగా చెప్పాలంటే స్వాహా కాదు ప్రజలారా, ప్రజల సౌకర్యం కోసం రాచమల్లు సొంత డబ్బులు పెట్టి కాస్త శుభ్రం చేయడం అంటారు. స్వాహా చేయడం అంటే కంచె కడతారు, సదును చేస్తారు, ఫ్లాట్లు విడగొడతారు, నెంబర్ రాయి బాస్తారు, విక్రయిస్తారు. ఇదే స్థలాన్ని 25 సంవత్సరాల కిందట చెన్నకేశ్వర దేవాలయానికి సంబంధించిన ఈ స్థలాన్ని 25 సంవత్సరాల కిందట బాతులు సుబ్బరాయుడు, నంద్యాల వరదరాజిరెడ్డి గారి అల్లుడు రామచంద్రారెడ్డి కలిసి ఫ్లాట్లు వేసి అమ్మే ప్రయత్నం చేసి ₹1 కోటి డబ్బు తీసుకున్నారు. ₹1 కోటి డబ్బు తీసుకున్నారు. ఇదే స్థలానికే దొరసానపల్లిలో నీ ఇష్టం వచ్చినట్టు చెప్తారు. ఇది ఈ భూమి అమ్మే ప్రయత్నం రామచంద్రారెడ్డి చేసినాడు, దొంగగా అమ్మే ప్రయత్నం చేసినాడు. పత్రికలు రాసిన తర్వాత, అల్లరైన తర్వాత ఈ భూమిని వదిలేసినాడు వరదరాజిరెడ్డి అల్లుడు రామచంద్రారెడ్డి. ఎవరైతే ఈ భూమిని కాజేసే ప్రయత్నం 20 సంవత్సరాల కింద చేసినారో ఆ కుటుంబమే ఈ భూమిని సంరక్షించే దానికోసం ధర్నా అని మాట్లాడితే దయ్యం వేదాలు చెప్పినట్టు ఉంటుంది. ప్రజలకు సౌకర్యం కోసం రాచమల్లు ప్రయత్నిస్తాడు, స్వాహా చేసేదానికోసం వరదాడి కుటుంబం ప్రయత్నం చేస్తాడు. మరొక్కసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇది చెన్నకేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన భూమి. ఈ భూమిని ఎవ్వరూ ఆక్రమణ చేయలేరు. భగవంతునికి సంబంధించిన భూమిని ఎవరైనా ఆక్రమణ చేస్తే మట్టి కొట్టుకొని పోతాడు. భగవంతుని సొమ్మును ఆక్రమణ చేయకుండా భగవంతుని పట్ల
ఆరాధనా భావంతో ఉండే మాలాంటి వాళ్ళ పట్ల అబద్ధాలు చెబితే కూడా వరదరాజు లాంటి వ్యక్తులు మట్టి కొట్టుకొని పోతారు. నమస్కారం.